శోభన్ బాబు గారి 'సోగ్గాడు' సినిమా 75లో రిలీజ్ అయింది. 50 సంవత్సరాలు. ఆ సినిమాకి డైరెక్టర్ బాపయ్య గారు. ఆయన డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది రామానాయుడు గారు. టోటల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సినిమా. ఇక్కడ చాలా గొప్పలు చెప్పుకునే వాళ్ళ జీవితాలు అక్కడ ఎలా ఉన్నాయి. ఆ రోజుల్లో 'సోగ్గాడు' ఇంపాక్ట్ ఏంటి పరిస్థితి? శోభన్ బాబు గారికి నిజానికి ఆ టైంలో అదొక గోల్డెన్ ఎరా. అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ సర్జరీ కోసం వెళ్ళిన సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారికి దసరా బుల్లోడు అనే సినిమా ఏ రేంజ్ హిట్ ఇచ్చిందో శోభన్ బాబుకి 'సోగ్గాడు' సినిమా ఇచ్చింది. భరద్వాజ గారు, శోభన్ బాబు గారి 'సోగ్గాడు' సినిమా 75లో రిలీజ్ అయింది. 50 సంవత్సరాలు. అవును. 'సోగ్గాడు' ఎంత ఇంపాక్ట్ ఉంది ఆ రోజుల్లో 'సోగ్గాడు' అనేది అసలు ఆ ట్యాగ్ లైన్ ఆయనకి పడిందా అన్న లెవెల్లో ఇప్పుడు ఈ తరానికి తెలుసు. బట్ ఆ రోజుల్లో 'సోగ్గాడు' ఇంపాక్ట్ ఏంటి పరిస్థితి అనేది? 'సోగ్గాడు' సినిమా మధుకూర్ జాన్సన్ గారి స్క్రిప్ట్ అది. ఆయన స్క్రిప్ట్లు విపరీతంగా అచ్చొచ్చినటువంటి ప్రొడ్యూసరు రామానాయుడు గారు. అది 'సావసగాళ్ళు' అనే సినిమా కావచ్చు, 'సోగ్గాడు' కావచ్చు, అలా ఆ బ్యానర్లో మంచి సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి ఆయన. అలా బాపయ్య గారి కెరియర్, ఆ సినిమాకి డైరెక్టర్ బాపయ్య గారు. ఆయన డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది రామానాయుడు గారు 'ద్రోహి' సినిమాతో. ఓకే. 'ద్రోహి' లాంటి ఆ సినిమా రిలీజ్ అయింది, అది ఫ్లాప్. ఆ తర్వాత బాపయ్య గారి కెరియర్ కొంత గందరగోళం అయింది. ఆయన ప్రకాష్ రావు గారి దగ్గరే ఒక 3-4 సినిమాలకి మళ్ళీ టైటిల్లో పేరు లేకుండా ఈయన దగ్గర పనిచేశాడు. ప్రకాష్ రావు గారు అంటే రామేంద్ర గారి ఫాదరు. అవును. ఓకే. రాఘవేంద్రరావు గారి కి బ్రదర్ అయిన బాపయ్య గారు, అంటే కజిన్. బాపయ్య గారి చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రకాష్ రావు గారే తీసుకొచ్చి తన దగ్గరే పెంచాడు ఈయన్ని. అందుకని ఆయన కూడా ఫాదర్ అనే అంటాడు ప్రకాష్ రావు గారిని. అలా ఆయన దగ్గర ప్రేమనగరు, వసంత మాళిగ ఈ సినిమాలకు పనిచేశాడు 'ద్రోహి' ఫ్లాప్ తర్వాత. ఆ చేస్తున్న టైంలో ఈ బ్యానర్లోనే హిట్ ఇవ్వాలి అనుకున్నాడు ఆయన. అనుకున్న టైంలో వచ్చినటువంటి స్క్రిప్ట్ ఇది 'సోగ్గాడు'. టోటల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సినిమా. ఒక గ్రామీణ యువకుడు, అతని జీవితంలో జరిగినటువంటి రకరకాల సంఘటనలు, అంటే వయస్సుకి తనతో పాటు పెరిగినటువంటి తన వరసైనటువంటి అమ్మాయి చదువుకుని తన్ని కాదని వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితి అంటే అర్బన్ కల్చరు, రూరల్ కల్చరు, వాటి మధ్య ఉండేటువంటి ఘర్షణలు, వీటన్నిటినీ వాడుకున్నాడు ఆయన. వాడుకుని ఆ సినిమాలో చాలా బలమైన సన్నివేశాలను కల్పించడంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ని కూడా నడిపారు. అక్కడి నుంచి తను పట్టణానికి బయలుదేరతాడు. అసలు ఏమిటి కథ చూద్దామని చెప్పి. ఈ టోటల్ జర్నీ అంతా చాలా ఎంటర్టైనింగ్గా నడుపుతాడు. అక్కడ ఉన్నటువంటి జీవితాలు ఏమిటి, ఇక్కడ జీవితాలు ఏమిటి, వీటి మధ్య పోలికలు, ఈ కంపారిజన్, ఇక్కడ చాలా గొప్పలు చెప్పుకునే వాళ్ళ జీవితాలు అక్కడ ఎలా ఉన్నాయి, ఈ కంపారిటివ్ స్టడీ అనేది జనాలను విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. ఆ ఎంటర్టైన్మెంట్ సినిమా అది దాని రేంజ్ పెంచేసింది. ఓకే. పెంచేసి జయసుధ అలాగే జయచిత్ర వాళ్ళిద్దరూ హీరోయిన్స్ ఆ సినిమాలో. అంటే రిజెక్ట్ చేసేటువంటి క్యారెక్టర్ జయసుధది. అంటే తనుగా రిజెక్ట్ చేయదు, కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఆ ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ వచ్చి పల్లెటూరులో మట్టి పిసుక్కునేటువంటి వాడికి తన కూతుర్ని ఇవ్వాలా అనుకోవడం దగ్గర మొదలై ఇంకెక్కడో ఇస్తారు, అక్కడ తను సఫర్ అవుతుంది. అలా ఆ క్యారెక్టర్ని అలా నడుపుతాడు. తను పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం అయినటువంటి అమ్మాయి జయచిత్ర. తనతో తనకి పెళ్ళి అవ్వటం, ఆ జీవితం అలా. ఇది టోటల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్లో నడిచేటువంటి కథ. ఒక రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారికి 'దసరా బుల్లోడు' అనే సినిమా ఏ రేంజ్ హిట్ ఇచ్చిందో దాదాపుగా అదే రేంజ్ హిట్ శోభన్ బాబుకి 'సోగ్గాడు' సినిమా ఇచ్చింది. ఆయన్ని చాలా కాలం పాటు 'సోగ్గాడు శోభనాద్రి' అని పిలిచేవాళ్ళు. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు శోభనాద్రి. అందుకని ఆ పేరుతోనే స్థిరపడిపోయాడు ఆయన. ఆ తర్వాత అదే ప్రయోగం మళ్ళీ చేశారు రామానాయుడు గారు. 'ఎంకీ నాయుడు బావ' అనే టైటిల్తో ఇంకో సినిమా తీశాడు, కానీ అది ఈ స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. వాణిశ్రీ అందులో హీరోయిన్. కానీ 'సోగ్గాడు' అనేది సురేష్ బ్యానర్లో కూడా ఒక ప్రత్యేకమైన సినిమా.
ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ సినిమాతో ఆయన ఒక దెబ్బతిని ఉన్నాడు. నాగేశ్వరరావు గారి దసరా బుల్లోడు సినిమా రిలీజ్ అయిన సంవత్సరమే సంక్రాంతికి రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమా ద్రోహి, బాపయ్య గారి మొదటి సినిమా అది. ఓకే ఓకే ఓకే. జగ్గయ్య గారి హీరో. ఈ సినిమా దెబ్బతింది. ఆ సినిమా పెద్ద హిట్, ఇది దసరా బుల్లోడు. అలాంటి హిట్ తీయాలి అనే ఉద్దేశంతో ప్రేమనగర్ తీశాడు ఆయన తర్వాత. అయితే అదే రూరల్ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టారు, ఒక హిట్ కొట్టారు బాపయ్య గారు, రామానాయుడు గారు అదే బ్యానర్లో. అదే 75 సంవత్సరం, ఇది సోగ్గాడు రిలీజ్ అయినటువంటి 75 సంవత్సరమే బాపయ్య గారు ఇంకొక పెద్ద హిట్ సినిమా తీశాడు. అశ్విని దత్ గారి బ్యానర్లో మొదటి సినిమా, వైజయంతిలో మొదటి సినిమా ఎదురులేని మనిషి. ఓకే ఓకే ఓకే. ఆ సినిమాకి కూడా ఈయనే డైరెక్టర్. ఎన్టీ రామారావు గారిని టోటల్గా కొత్తగా చూపించినటువంటి సినిమా అది. అందులో డ్యాన్సులు, మూమెంట్స్ అవన్నీ అప్పటి వరకు ఉన్న రామారావు గారు వేరు, ఎదురులేని మనిషి నుంచి వేరు. అలా ఆయనకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇస్తూ చేసినటువంటి ఆ సినిమా కూడా చాలా బిగ్ హిట్. అయితే కంపారిటివ్గా ఈ రెండు సినిమాలు, అంటే ఆ సంవత్సరం 2 హిట్స్ బాపయ్య గారే ఇచ్చారు అన్న సందర్భంలో ఆయన దగ్గరికి, ఆయన ముందుకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన 2 సినిమాల విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటూనే కంపారిటివ్గా ఆర్థికంగా చూస్తే సోగ్గాడు ₹1 ఎక్కువే చేసింది దాని మీద అని చెప్పి అన్నాడు ఆయన. కాబట్టి అలా 2 బిగ్ హిట్ సినిమాలు ఒకే సంవత్సరం వచ్చి, అంతకుముందు ఆయన ఓరసి అని ఒక ప్రయోగం చేశాడు, సంజీవ్ కుమార్ గారిని తెలుగులోకి తీసుకొచ్చి, అవి ఏవి ఇవ్వనటువంటి తృప్తిని ఇచ్చినటువంటి సంవత్సరం 75 బాపయ్య గారికి. అలా 2 సినిమాలు విజయం సాధించటం శోభన్ బాబు గారికి నిజానికి ఆ టైంలో అదొక గోల్డెన్ ఎరా ఆయనకి. అటు జగపతిలో కూడా మంచి హిట్ సినిమాలు వరుసగా, పిచ్చిమారాజు, దానికి ముందు మంచి మనుషులు, 2 పెద్ద హిట్స్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన హార్ట్ సర్జరీ కోసం వెళ్ళిన సందర్భంగా దాదాపుగా ఆయన చేస్తున్నటువంటి బ్యానర్స్ అన్నీ కూడా శోభన్ బాబుతో ట్రావెల్ అయినాయి. ఓకే ఓకే. సురేష్ మూవీస్లోనే ఆయనే చేశాడు, జగపతిలో కూడా ఆయనే చేశాడు. అక్కడ చేసిన సినిమాలు హిట్లు, ఇక్కడ చేసినటువంటి సినిమాలు కూడా సూపర్ హిట్లే, 175 డేస్ సినిమాలు. ఓకే. అలా ఆ దాదాపుగా ఒక 3-4 ఏళ్ళు ఆయన స్వర్ణయుగం నడిచింది. శోభన్ బాబు గారి స్వర్ణయుగం నాటి ఒక స్వర్ణ జ్ఞాపకం ఇది. ఓకే. ఒక బంగారు జ్ఞాపకం సోగ్గాడు. ఓకే. అది చాలామందికి లైఫ్ ఇచ్చింది, చాలామంది జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసినటువంటి సినిమా అది. పర్టికులర్గా ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ భుజం కాసినటువంటి నగేష్కి మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా అది. కామెడీ గిరిబాబు వీళ్ళందరూ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు వచ్చినటువంటి సినిమా అది. జయచిత్రకి బాగా ఫేమ్ తీసుకొచ్చిన సినిమా పర్టికులర్గా. ఓకే. జయసుధ అప్పటికే కొంచెం ఎస్టాబ్లిష్ అవుతున్న సందర్భం, కానీ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది జయసుధకు కూడా. నటిగా తన్ని తాను ప్రూవ్ చేసుకుంది. జయచిత్రకి గ్లామర్ హీరోయిన్ అనేటువంటి ఒక ఇమేజ్ తీసుకొచ్చినటువంటి సినిమా. మ్యూజికల్గా చాలా బాగుంటుంది. ఓకే. మహాదేవన్ గారు, ఆత్రేయ గారి కాంబినేషను, ప్రతి పాట చాలా పెద్ద హిట్టు. ఆ బ్యానర్లో వాళ్ళిద్దరూ సురేష్ మూవీస్కి మహాదేవన్ గారు, ఆత్రేయ గారు చేసినటువంటి మ్యూజికల్ కంట్రిబ్యూషన్ ఇంకే బ్యానర్లోనూ ఎవరూ చేయలేదు. ఓకే. అలా ప్రేమ్నగర్ కావచ్చు, సోగ్గాడు, ఇవన్నీ వరుసగా వాళ్ళే చేశారు. ఓకే. అలా సోగ్గాడు అనే సినిమా హిస్టారికల్ సినిమా, అది ఒక చారిత్రాత్మక సినిమా. ఇప్పుడు ఈ 50 ఏళ్ల దీన్ని వాళ్ళు చాలా భారీ ఎత్తున సెలబ్రేట్ చేయబోతున్నారు. ఓకే. ఇది శోభన్ బాబు గారి అభిమానులు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఈ అభిమానులు సాలిడ్గా ఉన్నారు. ఉండి దాదాపుగా ప్రతి సెంటర్లోనూ ఆయనకి విగ్రహాలు ప్రతిష్ఠింపజేయటం, విజయవాడలోను, అలాగే రాజమండ్రిలోను, వైజాగ్లోను విగ్రహాలు ఉన్నాయి శోభన్ బాబుకి. ఓకే. ఇప్పటికీ ఆయన సినిమాల గురించి మాట్లాడుకోవటం, ఇప్పటికీ ఆయన నటన గురించి మాట్లాడటం, రెగ్యులర్గా సదస్సులు లాంటివి నడపటం, ఇలా చేస్తూ వస్తున్నారు వాళ్ళు రెగ్యులర్గా. ఓకే. వదిలేయలేదు. ఆయన హీరోగా చేయటం ఆపేసిన తర్వాత నటనకి గుడ్ బై చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత ఇక ప్రపంచం మర్చిపోతుంది అనుకుంటారు అందరూ. అవును. కానీ అప్పుడు ఉన్నారు వీళ్ళు, అప్పుడు కొనసాగారు, అప్పుడు ఆయన్ని కలిసేవాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి
ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనతోనే ఇప్పటికీ శోభన్ బాబు అభిమానులుగా వాళ్ళు తరచూ ప్రతి 6 నెలలకి ఎక్కడో చోట కలుసుకుంటారు అందరూ. ఎస్. అలాంటి ఒక అద్భుతమైన యూనిటీ ఆయన అభిమానుల మధ్య ఉండటం, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాన్ని. ఇక్కడే ఆ సినిమాని రిలీజ్ చేశారు కదా ఇప్పుడు. రిలీజ్ చేసి ఆ సెలబ్రేషన్స్లో పాల్గొని హైదరాబాద్ కేంద్రంగా సురేష్ బాబు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఓకే. రామానాయుడు గారు సాధించినటువంటి విజయాన్ని, ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇప్పుడు సురేష్ బాబు గారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకోవటం అనేది చాలా అద్భుతమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ.